తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ముగ్ధ భక్తులు మనకి చాలామంది ఉన్నారు. ఇంతకుముందు కూడా చాలామంది చెప్పుకున్నాం. తిన్నడు అని కానీ, గొడగూచి అని కానీ, వీళ్ళందరూ ఈ ముగ్ధ భక్తికి కారణాలు ఏమిటి అని మనం ఏం చెప్పలేం. ఒక విధంగా మూఢత్వమే అది. ఇందులో రుద్ర పశుపతి అతని పేరు. అతను చాలా గొప్ప శివభక్తుడు. అసలు అనుక్షణం శివుడు ఆయన శ్వాసలో కట్టివేసుకున్నాడు. శివుడు నామాన్ని ఉచ్చరించకపోతే ఆయన మంచినీళ్ళు కూడా తాగడు, అంత శివభక్తుడు. అయితే అతను ఒకరోజు శివాలయంలో ఒక ఆయన పురాణం చెప్తుంటే రోజు వెళ్ళి వింటున్నాడు. ఆ రోజు కూడా వెళ్ళాడు. చాలా ఆసక్తిగా అందరూ కూర్చొని చూస్తున్నారు. ఎక్కడా ఒక మాట కూడా వినిపించట్లేదు. రుద్ర పశుపతి మనసంతా ఆ పౌరాణికుడు ఏం చెప్తున్నాడో అనే దాని మీదే కేంద్రీకరించాడు. అందులో శివపురాణ కథలు చాలా చెప్పుకొస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ రోజు సంఘటన ఏం చెప్తున్నాడు అంటే, సముద్ర మథనం, అందులో నుంచి అమృతం వచ్చింది, విషం వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చాయి. ఉచ్చైశ్రవం వచ్చింది, తెల్లని ఏనుగు వచ్చింది, గుర్రం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది. ఇవన్నీ చెప్తున్నాడు. చాలా ఆసక్తిగా అందరూ వింటున్నారు. వింటుంటే ఆ సముద్ర మథనంలో వచ్చిన గరళం ఆ విషయాన్ని ఏం చేయాలి? ఆ విషయం అంటే వెంటనే శివుడు దాన్ని లోకం మీద వదిలిపెడితే లోకానికి ప్రమాదం, తను భక్షిస్తే ఇంకో రకం. కాబట్టి అది తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే అతను గరళ కంఠుడు అయ్యాడు అని చెప్తున్నాడు పౌరాణికుడు. ఈ లోపున ఈ రుద్ర పశుపతి శివభక్తుడు నేడ మీద పడి పొర్లి పొర్లి ఏడుస్తున్నట్ట. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, శివుడు గరళం మింగుతాడా? శివుడు గరళం మింగి మరణిస్తాడా? మరణిస్తే నేను భరించగలనా అంటాట. ఇది కేవలం పౌరాణిక కథ మాత్రమే. ఇది చూడండి, మనందరి అనుభవంలో ఉంటుంది. కొన్నిసార్లు మనం సినిమా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటాం. మనకు తెలుసు సీతమ్మ వారి కష్టాలు అంటే అది కేవలం సినిమా వరకే పరిమితం, అయినా కూడా మనం దుఃఖిస్తాం. అలాగే ఇతడు నిజంగానే శివుడు మరణిస్తాడు. ఎవడైనా విషం తాగినవాడు ఈ లోకంలో బతుకుతాడా? ఒకవేళ ఆయన విషం తాగుతుంటే వద్దని భార్య పార్వతీదేవి చెప్పదా? కాబట్టి నా శివుడు లేకుండా నేను బతకలేను అని మళ్ళీ ఏడుస్తాడు. ఎంతసేపో ఓదారుస్తారు, వినడు. చివరికి ఏమంటాడంటే, నా శివుడి చేత విషం తాగించడం మీరెవరో ఆపలేకపోతే, ఆ విషయం ఉమ్మేయమని మీరెవరూ చెప్పలేకపోతే ఆ శివుడితో నేను ఇక బతకని మరణిస్తానంటాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అతని మనసు ఒప్పుకోదు. నిజంగానే శివుడు ఎదురుగుండా ఉన్నట్టు, ఆ శివుడు విషయం మింగుతున్నట్టు, ఉమ్మేయమని తను చెప్తున్నట్టు ఈ భ్రాంతిలోకి వెళ్ళిపోయి ఏడుస్తుంటే శివుడు అనుకున్నట్టు, అయ్యో ఇంత గొప్ప భక్తుడు కదా అని శివుడు ప్రత్యక్షంగా ఏం కావాలి నీకు అంటే, అదేంటి నువ్వు విషం మింగుతావా? నువ్వు విషం మింగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అది ఉమ్మేసేవి బయటికి, లేకపోతే నా జన్మ నిరర్ధకం, నేను ఇక్కడే మరణిస్తానంటాడు. ఈ సమస్యని ఎలాగా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. పోనీ మూఢభక్తుడైనా అడిగాడు కదా అనే విషయాన్ని ఉమ్మేద్దాం బయట లోకానికి అంటే అది ఇంకెక్కువ ప్రమాదం. ఈ భక్తుడిని ఎలా సరిదిద్దాలి, ఇతని మనసు ఎలా ఒప్పించాలి అని శివుడు చాలా రకాలుగా బతిమాలుతాడు. అయినా కూడా వినడు. ఇది కేవలం సంఘటనే అని ఆ పౌరాహితుడు అక్కడ చెప్పే పౌరాణికుడు కూడా చెప్తాడు, అయినా కూడా వినడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు, సరే నీకు ఇంత బాధగా ఉంది కూడా ఒక ఉపాయం చెప్తా చూడు, నువ్వు గొప్ప భక్తుడివి అంగీకరిస్తాను, నువ్వు నా తొడ మీద కూర్చో, నా కంఠం కేసి చూస్తూ ఉండు, ఆ గరళ అక్కడే ఉందో లేదో చూడు అని చెప్తే ఏంటట, సరే నీ తొడ మీద కూర్చుంటాను, నీ కంఠం కేసే రెప్ప వాల్చకుండా చూస్తాను, కానీ నీకు ఎప్పుడో ఒక్క నిమిషంలో అప్రయత్నంగా ఆ గరళం లోపలికి వెళ్ళిపోయింది అనుకో, నువ్వు క్షణాల్లో మరణిస్తావు శివ, నేను అది భరించలేను కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను చేతిలో ఒక కత్తి పెట్టుకుంటాను, ఆ కత్తి పక్కన పెట్టుకుంటాను నా చేతిలో, నీ తొడ మీద కూర్చుంటాను, నేను నీ కంఠం కేసి చూస్తూ ఉంటా, ఎప్పుడైనా నీ కంఠంలో నుంచి అది కిందకి జారిన భావం నాకు కలిగినట్టయితే వెంటనే ఈ కత్తితో పొడుచుకు చచ్చిపోతాను అంటాడు. అంటే శివుడు అతని అమాయకత్వాన్ని క్షమించి, సరే నా తొడ మీద కూర్చో, చేతిలో కత్తి పట్టుకో అని చెప్తాడు. ఇప్పటికీ కూడా కొన్ని కథల్లో, ఈ పౌరాణిక కథల్లో ఇవి వాస్తవంగా జరిగినవిగానే అనిపిస్తాయి మనకి. ఆ భక్తుడట ఆ రుద్ర పశుపతి అలాగే కూర్చుని శివుడు తొడ మీద కూర్చునేటువంటి భాగ్యాన్ని పొందాడు. ఎంతమంది భక్తులు కలుగుతున్నది? శివుడు దయదలచచ్చు, వాళ్ళకి మోక్షం ఇవ్వచ్చు, శివపదం ఇవ్వచ్చు, ఇంకొక అనుగ్రహం చూపించవచ్చు. కానీ ఒక భక్తుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకునేటువంటి భాగ్యం కలిగింది ఈ రుద్ర పశుపతికి. అంటే మూఢభక్తిలో కూడా ఒక అమాయకత్వం ఉంటుంది పాపం. అంటే వాళ్ళకి చదువు సంజలు సంస్కారాలు ఏమీ లేకపోయినా కూడా ఆ నిజంగా జరుగుతోంది, భగవంతుడు తన ఎదురుగుండా ఉన్నాడు అనే భావంలో తాదాత్మ్యం పొందిపోతారు. కాబట్టి వాళ్ళకి అలా అనిపించడం అసహజంగా అనిపించదు. చదివే పాఠకుడికి కూడా, వినేవాళ్ళకు కూడా ఆ నిమిషం ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది. చివరిలో ఏమనిపిస్తుందంటే, ఇంత గొప్ప భక్తుడు కాబట్టి శివుడి ఒడిలో కూర్చునే భాగ్యాన్ని పొందాడు అనేటువంటి భావం కూడా మనకు కలిగి ఆ భక్తుడిని మనం ఎంతగానో మెచ్చుకుంటాం. అంటే ఈ మూఢభక్తిని మనం తిరస్కరించాలా,
ఇందులో ఏదైనా కారణం ఉందా, దీంట్లో ఏమైనా అర్థం ఉందా అంటే ఎప్పుడూ అర్థం దొరకదండి. భక్తికి అసలు అర్థం చెప్పలేము, మూఢభక్తికి అసలు అర్థం మనం చెప్పలేము. ఇది చాలా అద్భుతమైన కథ. ఆ రుద్ర పశుపతి యొక్క అమాయకత్వాన్ని చూపించినటువంటి మంచి కథగా దీన్ని మనం బసవ పురాణం నుంచి తెలుసుకుందాం. మరొకసారి మరో కథతో కలుసుకుందాం. అద్భుతమైన వృద్ధ హంస కథ ద్వారా తొందరపడి కొత్త వాళ్ళని నమ్మడం, నమ్మి మోసపోవడం ఇవన్నీ మానేసి ముందే వివేకంతో మేల్కొనడి అని ఒక హితాన్ని బోధించిన అద్భుతమైన కథ